ఈ మధ్యన కోర్టులు నిలదీస్తున్నాయి. అంటే సోషల్ మీడియాలో పోస్టు కారణంగా అయితే కనుక BNS 111 గురించి క్వశ్చన్ చేసింది హైకోర్టు బెంచి. అదే సందర్భంలో సోషల్ మీడియా పోస్టుల బేసిస్ మీద నోటీసులు ఇవ్వాలి తప్పించి అరెస్ట్ ఎట్టా చేస్తారు. ఇదివరకైతే IT యాక్ట్ అది చెల్లుబాటు కాదని తెలిపింది. 7 ఏళ్లలోపు జైలు శిక్ష పడేటటువంటి వాటిలో అరెస్టులు చేయొద్దని చెప్తే అందుకోసమని 7 ఏళ్ల కంటే పైన యావజ్జీవ కారాగార శిక్షలు వేసే BNS 111 యాక్ట్ని పెడుతుంటే అది అసలు దీంట్లో ఎట్లా వర్తిస్తుంది, అందులో ప్రయోజనం ఎక్కడుంది, ప్లస్ కుట్ర ఎక్కడుంది అన్నటువంటిది హైకోర్టు ప్రశ్నిస్తున్న సందర్భంతో పాటుగా ఇవాళ అరెస్ట్ చేస్తే ఒక 2-3 రోజుల పాటు వాళ్ళని అవమానించి హింసించి వేధించి ఆ పైన కోర్టులో ప్రొడ్యూస్ చేయడం, అంటే ఎట్లాగో శిక్షలు పడవని తెలుసు కాబట్టి బెయిల్ వచ్చేస్తాయని తెలుసు కాబట్టి తొందరగా ఈలోపుగా ఇలాగ స్టేషన్లో ఉంచి వేధించడం ద్వారా కంట్రోల్ చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నది ఇప్పుడు బాబు సర్కార్. పోలీస్ డిపార్ట్మెంట్ అదే పనిలో ఉంది. అందులో భాగంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించినటువంటి దాన్ని ఈ మధ్యన హైకోర్టులు సీరియస్ అయ్యి ఆ CCTV ఫుటేజీలు వీళ్ళ భార్యో బిడ్డలో తల్లిదండ్రులో సోదరులో ఎవరో ఒకడు కేసు వేయటం, ఆ CCTV ఫుటేజ్ కావాలంటే CCTV కాలిపోయింది, లేకపోతే కనుక ఎలక తన్నేసింది, పిల్లి కొట్టేసింది, ఇట్లాంటివి చెప్తే దాని మీదనే సీరియస్ అయ్యి DGPకే నోటీసులు ఇచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలో దీనికి కొత్త ఎత్తు వేశారు. ఇప్పుడు అలాగని వీళ్ళు ఆ వేధింపులు ఆపుతారంటే ఇదివరకు తెలుగుదేశం వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ ఎవరినైనా పట్టుకుంటే అది తప్పు, ఇప్పుడు వీళ్ళు అదే పని చేస్తే రైటు. అది ఒక విచిత్రమైనటువంటి. అప్పుడు సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు ఏమో రైటు, కేసులు పెట్టడం తప్పు, ఇప్పుడు సోషల్ మీడియా దాని మీద పోస్టులు పెట్టడం రాంగు, నేరం అని చెప్పేటటువంటి కోణం. అందులో భాగంగా చివరికి వీళ్ళు కొత్త మోడల్ ఏమించుకున్నారు, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే ఆ CCTV ఫుటేజ్ ఇదంతా పెడితే కనుక ఇబ్బంది అయిపోతుంది కాబట్టి పోలీస్ స్టేషన్కి కాకుండా వేరే చోట్లన ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ని పెడుతున్నారు అనుకోండి. ఇప్పుడు అట్లాంటిదే నాగేశ్వరరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూర్ మండలం అతను బొమ్మరాజుపాలెనికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ నేత కొండవర్లు నాగేశ్వరరావు యాదవ్ని అరెస్ట్ చేశారు. ఈ నెల 12వ తారీఖున యువత పోరుకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనటం, ఆ సందర్భంగా యూట్యూబ్ ఛానల్ ఒకళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో మిర్చి గురించి దాని గురించి కూడా మాట్లాడాడు. ఆ తర్వాత నేను తెల్లారుజామున అతను పట్టుకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పెట్టారు, పోలీస్ స్టేషన్లో కాకుండా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లో అటు పెట్టారు, స్టాఫ్ క్వార్టర్స్లో. ఇది అక్కడే కొంచెం బల్లా బ్రహ్మనాయుడు లాంటి వాడు స్ట్రాంగ్ కాబట్టి వెంటనే బ్రహ్మనాయుడు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ సాయంతో హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడం, ఇంకోవైపున పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలందరినీ మొబిలైజ్ చేశాడు. దాంతో అతనికి 41 నోటీస్ ఇచ్చి ఈ కేసులో కాదని చెప్పి గతంలో టీడీపీ కార్యకర్తను తిట్టాడన్నటువంటి కంప్లైంట్ను ఆధారంగా పెట్టామని చెప్పేసి 41 నోటీస్ ఇచ్చి వదిలేశారు. ఇది తాజాగా జరుగుతున్నట్టు. అంటే కొత్త పోలీస్ స్టేషన్స్ లేదా ప్రైవేట్ పోలీస్ స్టేషన్స్ వైపుకి రంగం పెరుగుతుందన్నమాట.